ஆண்டாள் திருவடிகளே சரணம். கற்கடே பூர்வ பால்மன்னம் துளசே காரணோத்தான் பாண்டே விஸ்வாம்பரம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆச்சாரிய திருவடிகளே ஏத்த களங்கள் எதிர்போங்க மீதுழைப்ப மாத்தாதே பால் சொலியம் வள்ளல் பெரும்பசு பசுக்கள் பெரும்பசுக்கள் ஆத்த படைத்தால் மகனே அறிவுராய் ஓத்தமுடையாய் பெரியாய் உள்கனில் தோத்தமாய் நின்று சுடரே துயிலாய் மாத்தாறு வழக்கு பல் துளைந்து உன் வாசல் கண்ணு ஆத்தாதுவன் முன் மணியமா போலே போத்தியாம் வந்தோம் புகழும் వేలోరంబావాయ్. ఈరోజు తిరుపావిరోపాసంలో 33వ దానిలో శ్రీకృష్ణ నీలాదేవిని ప్రశంసిస్తూ నిద్రలేచిన మమ్ము నీరాట స్నానం ఆనంద స్నానం చేయించమని ప్రార్థించిన తల్లి. ఈనాటి 21వ పాసనం ఏత్త కళంగలైన దానిలో నందగోపుని పాడిని పశు సంపదను ప్రశంసిస్తూ అతను ప్రియమైన కుమారుడైన శ్రీకృష్ణుని ప్రపత్తి చేసి మంగళాశాసనం చేయడానికి వచ్చామని గోపికలతో కూడి ఆండాళ్ళ తల్లి ప్రార్థిస్తుంది. ఏత్త కళంగల్ప మాతాదే పాల్ సొరియం వళ్ళుల్ పెరంబసుక్కుల్ ఆత పడైతార్ మగని అది బురాయ్. పాలను పితకడానికై గోవు పొదువు కింద ఉంచిన కుండలని పైకి పొంగి పోనట్లుగా ఎడతెగ పాలను వర్షించే ఉదారమైన లెక్కలేనన్ని పశువులు కలిగి ఉన్న నందగోపుని యొక్క ప్రియమైన కుమారుడైన ఆండాళ్ళ తల్లి నందగోపుని గోవుల ఔదార్యాలు ప్రశంసిస్తూ శ్రీకృష్ణుని నిద్రలేపుతుంది. కుళ్ళలు పెట్టడం ఆలస్యం కానీ పాలధార రాకుండా స్రవించే ఉదారమైన పశువులు పాడి క్షీర సంపద కలిగిన వాడి కుమారుడు శ్రీకృష్ణుడు. గోవు ఆచార్యుడికి ప్రతీక కనుక కృపావర్షం భగవద్గుణ కళ్యాణం వైభవం వర్షం కోరటమే కాదు కోరుకున్న కురిపించే పురుషకార వాత్సల్యం ఆచారం ఉన్న వాడు స్వామి. అమృతమైన క్షీరాన్ని ఎంత తాగినా పూలమాలకుల మధుకు స్వామి కట్టుబడిపోయాడు. వేదోపనిషత్తులు పురాణ ఇతిహాసాలు ప్రబంధాలు ఎన్ని రకాలుగా స్వామి స్థుతించిన గోదాదేవి తిరుప్పావై ప్రబంధ మాలకం భగవత్ ప్రణాయ భక్తివర్షకి కారుణ్య గుణానికి కరిగిపోయాడు. శ్రీకృష్ణే స్వరస్వతవచ ప్రణాయ అనుబంధాత్ అన్యోన్యమాల పరివృత్తిమభిష్టమంత అంటూ గోదా శ్రీరంగేశ్వర ప్రయాణ బంధాన్ని లోకానికి ఆనందదాయకమని ఆ వేదాంతేశ్వరులు వారు ప్రశంసిస్తారు. కుండం అంటే కలశం. నీలాదేవి హృదయ కలశమును అమృతమైన క్షీరాన్ని జీవులకు అందిస్తుంది. క్షీరం జ్ఞాన సంకేతం. అది ఆచార్యుడి అమృతమైన క్షీరాన్ని జీవులకు అందిస్తుంది. క్షీరం ఆచార్యుని ఆధీనంలో ఉంటుంది. అదే తిరుమంత్రం. శ్రీకృష్ణుడు ఆళ్వారు స్వామి ప్రణయ భక్తులు ఆరాధించడానికి కూడా ఈ పాదం సంకేతం ఇస్తుంది. ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉల్ఘనిల్ దృఢ ప్రమాణం గలవాడా, శృతి ప్రమాణం చే తెలుపడుతున్నవాడా, సమస్త లోకాలను రక్షించే పరబ్రహ్మ స్వరూపుడా, ఈ లోకములు ఆశ్రితులు రక్షించుకోవట కోసమే అవతరించున్న తేజస్వరూపుడా, నీవు నిద్రలేవాలని స్వామి ఔన్నిత్యాన్ని ఆశ్రిత రక్షణ స్వభావాన్ని గుర్తు చేస్తుంది అన్నారు. నీలారుగేములు దాగిన కృష్ణ పరమాత్మ నిద్రలేపి వరించిన గోదాదేవి రంగనాథులు వరమాలను మార్చుకునే సన్నివేశాన్ని గురించి 3 లోకాల రసికలు ఎన్నో విధాలుగా మాట్లాడుకున్నాను. నిర్మిస్తారని వాచాలయంతి వసుదేహే రసిక శ్రీలోకామని వేదాంతేశ్వరులు ఆండాళ్ళ తల్లి తిరుపావై ప్రబంధ వాక్యాలను గురించిన మహానుభావుల రచనలను ఉపన్యాస వైఖరుల గురించి అంతరంగా ధ్వనింపజేస్తారు, అపూర్వంగా స్తుతిస్తారు. అంతేకాదు ముల్లోకాలకు నాయకుడు కళ్యాణాన్ని తిలకించి దేవతలందరూ ఆనందిస్తారు. అలా மாத்தாரணக்கு வருத்தலைந்து உன் వాసక్కల్ని ఆకాదువను నడివనేమా పోలే. నీ శత్రువుల బలముల కొలపై నీ వాక్లేని వేరే వ్యతిరేకం వచ్చి నీ పాదాలు పడినట్టుగా మేము కూడా వచ్చి ప్రపత్తి చేస్తున్నాము. లోకాలను శ్రీమన్నారాయణ తత్వానికి తిరుగులేని విధంగా దృఢంగా ప్రమాణం ఉన్నట్టే ఆ ప్రమాణాలను నీ తిరుప్పావై మాలికలో సదస్సుగా స్పష్టంగా క్రమంగా నేను కూర్చిన విధానానికి స్వామి కరుణించేటట్టు నా నిద్రలేదని నీ చమత్కారాన్ని భాగవత సారమం చేసేవాడు నీకు తల వంచి తల్లి. నీ ధ్వని కావ్యానికి ఉన్న ప్రమాణం చాలా గొప్పది. నీ శ్రీగీతిక భాగవత సోద్ధారమైన నీకు తల వంచి ప్రణతులు అర్పిస్తున్న చమత్కారంగా తల్లి స్వామిని స్థుతించిన విధంగానే గోదాస్థితిలో స్థుతిస్తారు కేశవ.
స్ఫూర్తియాం బంధువం పొగలందు. మేము కూడా ఆ విధంగా ప్రపత్తి చేసి సంతృప్తికి మేము స్థితిని మంగళాశాసనం చేయడికే వచ్చాము అని గోపికలతో కూడి ఆండాళ్ళ తల్లి స్వామికి విన్నపం చేస్తుంది. ప్రపత్తి చేసే విధానాన్ని ఆండాళ్ళ తల్లి బోధించిన విధానాన్ని తిరుపాతి హృందాన్ని తలవంచిన రసికులు గోదారంగనాథుడి వివాహమాలికను గురించి ఒక్కొక్కరిని వాదనలో ప్రశంసిస్తూ ఉండిపోయారు. ముముక్షు లోకాల తిరుపావే 3000 6,000 వ్యాఖ్యానాలు అందించారు. గోదాదేవి ప్రబంధ పూలమాలికలు చాలా గొప్పదని కాదు, ప్రేమతో గోదా పూలమాలికలు అంటే ప్రేమచే మాల ధరింపజేసి స్వామి మాలకి గొప్పదని చర్చింపజేసి నీవెంత ఉన్నతురాలమంటూ గోదాస్లో న్యూ నాది గచ్చ సమత విషయ వివాదై సూచిస్తారు తీసుకురా. 20వ పాటలో నీలాదేవుని వర్ణించి వేరారు. లాభం లేదు, స్వామి లేచేటి లేదని మళ్ళీ శ్రీకృష్ణ లాగత్యాలను గోపికలు స్వామి తేజో గుణాలు ప్రశంసిస్తున్నారు. నీలాదేవి మెటుకురాలు కనుక ఫలం పొందించే తల్లి అయినా స్వయంగా ఇచ్చేవాడు శ్రీకృష్ణునికి అన్ని ఫలాలు పొందుతారు. అన్ని పరీక్షలు దాటారని అభయం ఇచ్చి నీలాదేవి స్వామి దగ్గరికి వచ్చేసారు. కీర్తించి శరణాగతి జీవితమే అత్యావతార స్వరూప ప్రతిపాదన. మాట్వాలకు వలతులైందు వాసల్ కన్నం ఆటలు ఉన్నడి పని మా పోరే పోట్రే ముందు నీ వాకిటి నుంచి శరణం తలచి శరణం ప్రబల్చేయాలి శరణాగతి చేస్తున్నామన్నాం. స్వోపదేశార్థం నీలాదేవి నేను కూడా నీకు ఒకదాన్ని స్వామిని సమస్త కళ్యాణాలు అందిపోయాను. మన మంగళం కలిసి ఆయన మంగళ శాసనం చేద్దాం, మనకు పరగిస్తాడని మనం లేదని చెప్పలేదు. వాక్యాలు పరమపురుష పరత్వం ఈ పాసంలో చెప్పడం. ఆచార్య ఆధీనంలో ఉన్న జ్ఞానస్వరూప పరమాత్మ శ్రీకృష్ణుడు మంగళం పాడుతున్నారు. ఆత్మకు ఆదివాహక సత్కారం కలుగుతుంది. దీనివల్ల ఆశ్రితులైన వారిని నిర్మములైన మమతను వీడి స్వామి గుణతీర్థం చేయాలని చెప్పడం. ఆండాల్ తిరువడిగలే శరణం కర్కటే పూర్వ పాల్గొన్న తులసి కారణోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం స్వచ్ఛమాలిక గంధ విష్ణవే విష్ణుజిత్తను గోదాయ నిత్యమంగళం మాతృసాకం చిత్రానుకృతకం గణపాణి విష్ణుజిత్తను జాయ గోదాయ నిత్యమంగళం శ్రీమద్విష్ణుచిత్తార్య మనోరందన హేతవే నందనందన సుందర్యే గోదాయ నిత్యమంగళం కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కారణోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ఆండాల్ తిరువడిగలే శరణం.